వాయిస్ ఆఫ్ తెలంగాణకి ఇప్పుడు మన పిసిసి లీగల్ చైర్మన్ పున్నం అశోక్ గారు మన న్యూస్ ఛానల్కి వచ్చారు. ఇప్పుడు వారి కొత్త చట్టాల వల్ల ఇప్పుడు ప్రజలకు ఏమి జరిగింది దాని గురించి మనం సార్తో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాల పేరు మీద బిఎన్ఎస్ అది చట్టాలు తెచ్చిందో అది ఓన్లీ పేరు మార్పిడి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ సెక్షన్లు సేమ్ పాత చట్టాలను కొంచెం మార్పు చేసి కొన్నిటిని విడదీసి కొన్నిటిని మెర్జ్ చేసి ఇవాళ 2 సపరేట్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ తెచ్చిందో దానివల్ల పెద్ద ప్రజల గురించి ఏం లేదు. రెండవది ఏంటంటే చాలా న్యాయవాదులతో సహా ప్రతి ఒక్కరు పోలీసులకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంతకుముందు ఫలానా సెక్షన్ అంటే ఇమీడియట్గా చెప్పేటోళ్ళు. ఎందుకంటే మనం గత మోర్ దాన్ 100 years నుంచి దాన్ని వాడుకొని ప్రతి ఒక్కరికి నోట్లు తెలుసు. 301 అంటే ఏంది, 302 అంటే ఏంది, ఇట్లా ప్రతి సెక్షన్ గురించి ప్రతి ఒక్క మామూలు జనాలకు కూడా ఇవ్వాలి ఉండే. ఇవాళ ఎవరికి అడ్వకేట్లు కూడా తక్కువ ఫలానా క్రైమ్ ఏంటి అంటే చెప్పలేకపోతున్నారు. అవగాహన లేకపోవడం వల్ల తర్వాత ఏదైతే కొన్ని పద్ధతులు మార్చి పోలీసుకు మెజిస్ట్రియల్ పవర్స్ ఇవ్వడం వల్ల కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. కాకపోతే ఏదైనా కానీ కొత్తలు వచ్చినప్పుడు దానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఇక్కడ అవసరం లేదు. కానీ ఒక్కటే ఏంటంటే మేము చేసినాం, ఇదేదో ఇంగ్లీష్ వాళ్ళు చేసిన చట్టాలు ఏదో 100 అట్లా అంటే మన సిపిసి ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఎప్పుడో చేశారు, 150 సంవత్సరాల క్రితం చేశారు. ఇవాళ నడుస్తుంది కదా. నాట్ ఓన్లీ సిపిసి, ఎన్నో చట్టాలున్నాయి, చాలా పాత చట్టాలున్నాయి. అంత మాత్రాన ఇప్పుడు మంచి ఎక్కడ వదిలేసినా మంచి, దాన్ని మనం మార్చుకోవాలి, మన పేరు తెచ్చుకోవాలి అనే ఒక ఉద్దేశం తప్ప అందువల్ల ప్రజలకు ఒరిగిన డెమోక్రసీ కోరుకునే ప్రజలకు మాత్రం ఏం లాభం జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఇంకా మోర్ పవర్స్ ఇచ్చారు పోలీసుకి. రిమాండ్ పీరియడ్ పెంచడం కానీ, తర్వాత వాళ్ళు కొన్ని ఏదైతే ప్రొసీజర్స్ ఉంటాయో ప్రొసీజర్స్ ఇంకా కఠినతరం చేసిండ్రు. కాకపోతే పోలీస్ వాళ్ళు కూడా రియల్గా క్లాసెస్ తీసుకోలేదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ సమయంలో ఒక సెక్షన్ పెట్టాల్సిన చోట 4 సెక్షన్లు పెడుతున్నాం. ఎందుకంటే ఎఫ్ఐఆర్లో రాసేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒకటి కరెక్ట్ సూట్ అవుతుంది అనేది. అట్లా మీరు ఎనీ ఎఫ్ఐఆర్ తీసుకొని చూడండి, చాలా సెక్షన్స్ ఇంప్లికేట్ చేస్తున్నాం. అటు ఏదైతే నేరస్తులు అనుకుంటున్నారో నిందితుల మీద, దానివల్ల ఏమవుతుందంటే ప్రజలకు ఇబ్బంది ఇస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెట్టి పోలీసు వాళ్ళకు సేమ్ టైం బాగా వర్క్ పెంచారు. ఏంటిది, ప్రతిదీ కూడా మేజిస్ట్రేట్కు రిపోర్ట్ చేయాలి. ప్రతి ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేసింది వీడియో ద్వారా రికార్డ్ చేయాలా, దాన్ని వెబ్లో పెట్టాలా. అది దాన్ని అంటే సీక్రెట్గా పెట్టాలి. వీళ్ళ ఎవిడెన్స్ తీసుకునే విధంగా నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, దాన్ని నట్టు ఓరల్గా రాయడం కాదు, దాన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చేయాలి. చేసి దాన్ని మనం దాన్ని ఒక అనాలిసిస్ పంపించి ఇది ఒరిజినల్ అని చెప్పి ప్రూవ్ చేసుకొని దాన్ని అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఎవిడెన్స్లో ఇవన్నీ వాడుకుంటాం. కానీ అటువంటిది ఎక్కడ జరుగుతున్నట్టు కనబడలేదు. కొత్త చట్టం టైం తీసుకున్నప్పటికి కూడా కానీ అనవసరం అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఒక ప్రజల్లో ఉన్న ఒక చట్టాన్ని పేర్లు మార్చి మళ్ళీ ప్రజల్ని ఇబ్బంది చేయడం తప్ప దీనిలో అసలు అవ్వలేదు.